వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు త్వరలోనే పెండింగ్ బకాయిల చెల్లింపులు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన గౌరవ సీఎం గారు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే వైకాపా హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై సమీక్ష జరుపుతామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసనలో ఆందోళన చేస్తే గత ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల నోరు మూయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని, అన్ని కేసులు కలిపి 4,000 వరకు ఉంటాయని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది. ఏపీ ఉపాధ్యాయ సంఘము సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఏపీలో 1,41,00,000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయని నిన్న ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 2019-24 మధ్య కాలంలో 1,41,588 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ సైట్లోకి అప్లోడ్ చేయలేదని, ఇంకా 48,000 కోట్ల బిల్లులు అప్లోడ్ చేసినా కూడా చెల్లింపులు చేయలేదని తెలిపింది. నీటిపారుదల శాఖ పోలవరం ప్రాజెక్టు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల పూర్తి వివరాలను శ్వేతపత్రంలో విడుదల చేసింది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం ప్రకారం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు 21,980 కోట్లు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో ఆర్థిక వ్యవస్థ కుదుట పడగానే దశల వారీగా చెల్లింపులు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.